భవిష్యత్తు కోసం తాను రాజీనామాకు సైతం సిద్ధమని గ్రామ సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్ అన్నారు. ఎన్కౌంట్ డంపింగ్ యార్డ్ రూపంలో రాబోతున్న కాలుష్య భూతాన్ని తరిమి కొట్టేందుకు డంపింగ్ యార్డ్ వద్దు, గ్రామాన్ని కాపాడుదామని నినాదంతో ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథి పర్యావరణ ఇంజనీర్ దుబ్బ గీత ఏకౌట్ టౌన్ డంపింగ్ యార్డ్ వల్ల కలిగే నష్టాలు వివరించారు. సర్పంచ్ విజయ్ కుమార్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు అధికారులు తమ గోడును వెళ్లబోసుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. బాధిత గ్రామాల ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తలుచుకుంటే ఏకౌట్ టౌన్ డంపింగ్ యార్డ్ ఆపేయడం కష్టమేమీ కాదన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను విరమించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కల్పిస్తే దానివల్ల మేము ఏ రకంగా ముందుకు పోవాలనే ఒక క్లారిటీ వస్తుంది. అందుకోసం మేడం గారిని మనం కోరడం జరిగింది. సో మేడం గారు వెంటనే ఆశించింది ప్రజలకు ఎట్లయినా ముప్పు జరిగే ప్రమాదం, దీనికి తప్పకుండా నేను వస్తాను అని ఈరోజు ఆదివారం అయినా కూడా మేడం ఎంతో బిజీ స్కెడ్యూల్లో ఉండి ఈరోజు మన గ్రామ ప్రజల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆమెకు గ్రామ ప్రజల తరపున పేరు పేరున ధన్యవాదాలు. అలాగే గ్యారం మల్లేష్ గారు బిఎస్పి జిల్లా సెక్రటరీ గారు ఒకసారి వేదిక పైకి రాగలరని కోరుచున్నాం. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ప్రాజెక్ట్ మేము చేస్తాము అని ఫలానా సంస్థ వచ్చి ఈ ప్రాజెక్ట్లో ఇవి వివరాలు ఉంటాయి అని ఒక సంస్థ ఇస్తుంది గవర్నమెంట్కి. అది ఉందా అంటే అది లేదు. ఎంఓయూ ఏమన్నా ఉందా అంటే అది లేదు. ఇవన్నీ బయటకు ఎందుకు రావాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నప్పుడే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి. అవి ఏమీ లేవు. సరే అక్కడో ఇక్కడో ఏదో ఆర్టికల్స్ పట్టి అది ఇది చూసిన తర్వాత అది ఈకో టౌన్ అనే ప్రాజెక్ట్. అసలు ఏంటి ఈకో టౌన్? అది జాపనీస్ టెక్నాలజీ నుంచి అది అడాప్ట్ చేసుకొని ఇండియాలో సిమిలర్ ప్రాజెక్టు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సరే, జపాన్కి మనకి ఏంది తేడా? నిజంగా జపాన్లో ఉన్న టెక్నాలజీ ఇండియాలో పనిచేస్తుందా? ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో నేను ఒకటి చెప్తాను. నేను ఫ్రాన్స్లో చదివి వచ్చిన, ఇండియాకి డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కిందకి వచ్చినప్పుడు ఏమైంది, అది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కాదు. బేసిక్ ప్రాజెక్ట్ ఏంటంటే బస్సులని ట్రాక్ చేసే ప్రాజెక్ట్. బస్సులను ట్రాక్ చేయడం వల్ల ట్రాఫిక్ ఇక్కడ ఉంటుంది. అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు ఓకే, అందరూ స్టార్టింగ్లో అందరూ కలిసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకరొకరు వెనక్కి పోతున్నారు. అధికార పార్టీ సర్పంచులు ఎందుకు వెనకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. అరే, ఒక ఉద్యమం కోసం వచ్చిన మనం డంపింగ్ యార్డ్ ఆపాలనుకుంటున్నాం, మన ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పాలనుకుంటున్నాం. కానీ రకరకాల ప్రలోభాలకు గురి అవుతున్నట్టు, బెదిరింపుకు గురి అవుతున్నట్టు మాకు తెలుస్తుంది. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అందరూ సపరేట్ అయిపోయారు. అరే, మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? పబ్లిక్ సర్పంచులారా, మీరు ఒకటే చెప్పండి, మీరు ప్రజల సైడ్ ఉంటారా లేకపోతే పాలకవర్గం సైడ్ ఉంటారా? ప్రజలేమో గ్రామ సభ పెట్టి మాకు ప్రాజెక్ట్ వద్దంటున్నారు, మరి మీరేమో ఇట్లాంటి సభలకు రమ్మంటే రారు, మేము సపరేట్గా పోతుంటున్నారు. అరే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రాజెక్టు తీసుకొస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మేము ఆపుతాం ఈ ప్రాజెక్టును అంటున్నారు. ఎంత దారుణంగా ఉంది ఈ స్టేట్మెంట్. సో అందుకోసం దయచేసి ప్రజలందరూ మేల్కొంటున్నారు. అందుకే ఈ సర్పంచ్ల మీదనో వార్డు మెంబర్ల మీదనో ఉంటే ఈ ఉద్యమం ఎట్లైనా నీరు గారుతుంది. అందుకోసం ఈరోజు మేము గ్రామ సభ పెట్టినాము. సార్, నేను గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మీకు ఈ నియోజకవర్గం తెలవకుండా ఒక పేపర్ కూడా కదలదు. ఒక ఉద్యోగి ట్రాన్స్ఫర్కు మీ పర్మిషన్ కావాలి, ఒక పోస్టింగ్కి మీకు పర్మిషన్ కావాలి, ఒక గజం పర్మిషన్కి మీకు పర్మిషన్ కావాలి. 494 ఎకరాలు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు తెలవకుండా? మాకు దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మా గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు మీ గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ మీకు తెలవకుండా చేస్తుంది అంటున్నారు. మేము ఇప్పటిదాకా మేడం చెప్పినట్టు ఈ ప్రాజెక్టు గురించి తెలవంగానే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, హెచ్ఎండిఏ కమిషనర్కి లెటర్ రాసినాం. సార్, ఈ కంపెనీ దీనికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఉంది, మీరు డిపిఓ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి ఇప్పటిదాకా వాళ్ళు డిపిఆర్ మాకు ఇవ్వట్లేదు. గ్రామ సర్పంచ్గా నేను అడిగినా కూడా, మా గ్రామ ప్రజల తరపున అడిగినా కూడా వాళ్ళు డిపిఆర్ కాపీ ఇవ్వట్లేదు. రెండోది, ఇప్పుడు ఈ ప్రాజెక్టును మేము పొద్దున్న ఎమ్మెల్యే గారు కలిసినాము, ఎంపీ గారిని కలిసినాము. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కందికంటి విజయ్ కుమార్ బండారావిల సర్పంచ్గా ఈరోజు మా గ్రామ పరిధిలో ఏర్పాటు చేస్తున్న 268 సర్వే నెంబర్లో 494 ఎకరాలలో ఎకో టౌన్ అనే పేరిట డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇదే విషయం గత సంవత్సరం మాకు తెలిసిన వెంటనే మేము గౌరవ ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా ఊర్లో డంపింగ్ యార్డ్ వస్తుందంట, గత 20-30 సంవత్సరాల నుంచి మేము మైనింగ్ నుంచి బాధపడి ఇప్పుడిప్పుడే మైనింగ్ ఆగిపోయి
మా ఊర్లు బాగుపడుతున్నాయి. ఒక సైడ్ మూసి ఒక సైడ్ మైనింగ్ తోటి మా ఊరంతా ఆగమైంది. ఇప్పుడు మళ్ళీ డంపింగ్ యార్డ్ వస్తే ఇంకా వల్లకాలు అయిపోతుంది అని అడిగితే మేమందరం చాలామంది ఒక 100 మంది దాకా అన్ని గ్రామాల నుంచి వెళ్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏమన్నారు, డంపింగ్ యార్డ్ లేదు గింపింగ్ యార్డ్ లేదు. ఎవరు మీకు చెప్పింది? నాకు తెలియదు కూడా డంపింగ్ యార్డ్ ఎట్లా వస్తుంది అని మా ముందని అప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసింది. ఏం కలెక్టర్ గారు డంపింగ్ యార్డ్ అంటారు, మరి డంపింగ్ యార్డ్ ఏమన్నా వస్తుందంటే ఆయన కూడా సార్ మనకు అట్లాంటి నా నోటీస్లో కూడా ఏం లేదని కలెక్టర్ గారు చెప్పిండు మా అందరి ముందు. అదే కలెక్టర్ గారు ఈరోజు జీవో నెంబర్ 20 CCLAకి లెటర్ రాసిండు. బండరావిరల సర్వే నెంబర్లో ఉన్న 494 ఎకరాలను మీరు TGIACకి అప్పచెప్పండి. TGIAC HMDA కోఆపరేషన్ తోటి జపాన్ టెక్నాలజీ తోటి మేము ఎకో టౌన్ ఏర్పాటు చేయడానికి 494 ఎకరాలంటే జీవో నెంబర్ 20 వాళ్ళు రిలీజ్ చేసి మేము